కమిటీకి షబ్బీర్ అలీ వివరణ, పార్టీని బలహీనపరిచేందుకు రాజకీయ కుట్రలు. సో ఏదైతే షబ్బీర్ అలీ గారు పైన ఒక ఆడియో వైరల్ అవుతా ఉంది. సో ఆయన మహేష్ కుమార్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు, అంటే పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పాల్పడుతున్నట్టుగా ఒక ఆడియో అయితే ప్రస్తుతం వైరల్గా మారింది. ఇప్పుడు ఆ ఆడియోని ప్రతిపక్షాలన్నీ కూడా వారికి అనుగుణంగా మార్చుకొని దాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ, ఏదైతే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉందో ఆ క్రమశిక్షణ కమిటీ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది షబ్బీర్ అలీ గారికి. అందులో మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్కి మనం అక్కడ అనుగుణంగా వ్యవహరిస్తే కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. సో అలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అది పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ షబ్బీర్ అలీ గారికి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ గారు స్పందించి అందులో ఉన్నటువంటి ఆడియో వాయిస్ నాది కాదు, అది నా వాయిస్ కానే కాదు, నేను మాట్లాడలేదు, నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి విధేయునిగా ఉన్నాను, చాలా లాయల్గా పనిచేశాను, డిసిప్లిన్గా పనిచేశాను, నేను ఇలాంటి పనులు ఎప్పుడు కూడా చేయను, కాంగ్రెస్ పార్టీ నాకు కన్న తల్లితో సమానం, అలాంటి కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ నాయకుల పైన నేను ఎందుకు ఆ విధంగా స్పందిస్తాను, అది నా ఆడియో ఎట్టి పరిస్థితుల్లో కాదు, అది నా వాయిస్ కానే కాదు, మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాకు తమ్ముడితో సమానం, అలాంటి తమ్ముడిని నేను ఆ విధంగా మాట్లాడతానా, ఆ విధంగా నేను అంటానా, సో అది పార్టీని బలహీనపరిచేందుకులో భాగంగానే ఇది కొంతమంది కుట్రలు చేస్తూ ఉన్నారు, ఇదంతా కూడా ప్రతిపక్షాల కుట్రనే, పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, అయితే పార్టీని బలహీనపరచడానికి చేసినటువంటి కుట్రలో భాగంగానే ఇది అని చెప్పేసి చెప్పారు షబ్బీర్ అలీ. సో ఆయన వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి ఆయనకు నోటీసులు వచ్చాయి, మరి ఆయన వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వివరణకి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ మరి ఏ విధంగా తీసుకుంటుంది, పాజిటివ్గా స్పందిస్తుందా లేదంటే ఏదైనా చర్యలు తీసుకుంటుందా అనేది కూడా చూడాలి. మొత్తానికైతే ఈ 2 రోజులుగా షబ్బీర్ అలీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అవుతున్నాయో అది ఒక పెను దుమారం రేపాయి. ప్రతిపక్షాలన్నీ కూడా వారికి అనుగుణంగా మార్చుకున్నారు. సో అంటే ఎక్కడైనా సరే ఒక అధికార పార్టీలో ఏదైనా చిన్న లోటుపాటు జరిగితే ప్రతిపక్షాలు వెంటనే కూడా దాన్ని తీసుకొని ఎక్కువ స్థాయిలో తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తూ ఉంటాయి. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ ఆడియోని కూడా ఎక్కువ వైరల్ చేస్తూ ఉన్నారు ఇటు ప్రతిపక్షాలు. చూద్దాం మరి క్రమశిక్షణ కమిటీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా మనం చూడాలి. ఆయనైతే ఒక పెద్ద మనిషి, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్నారు, పార్టీ ఓడినా గెలిచినా పార్టీనే పట్టుకొని ఉన్నారు. 2004-2009లో అప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు చాలా చురుగ్గా పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంకి రాలేదు 2 టర్ములు, అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ప్రతిపక్షంలో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మరొకసారి అధికారంలోకి అయినప్పటికీ కూడా ఆయన ఇప్పుడు ప్రస్తుతం పార్టీలో ఒక కీలక బాధ్యతలో కొనసాగుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో మరి ఇలాంటివి వస్తూ ఉన్నాయి. మరి దీన్ని క్రమశిక్షణ కమిటీ ఏ విధంగా తీసుకుంటుంది, మరి అధికార నాయకులు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ నాయకులు మరి దీన్ని ఏ విధంగా తీసుకుంటారనేది కూడా మనం చూడాలి. వైసీపీ ఫేస్బుక్ పేజీ మాయం, ప్రభుత్వంపై జగన్ సీరియస్, పేజీని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ అంట. ఇది కథ. వైఎస్ జగన్ ఏదైతే వైసీపీకి ఏదైతే వైసీపీ పార్టీ యొక్క అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ఉంటుంది కదా, ఆ ఫేస్బుక్ పేజీ మొత్తం కూడా మాయమైపోయిందట. దీనిపైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అక్కడ కూటమి ప్రభుత్వం పైన వైఎస్ జగన్. చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీ భారతదేశంలో ఎక్కడ కనిపించకుండా పోయిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ఆయన పదునైన విమర్శలు గుప్పించారు. తమ పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీని ఉద్దేశపూర్వకంగానే కనిపించకుండా చేశారని, ఇది ముమ్మాటికి ప్రతిపక్షాల గొంతు నొక్కే చర్యనని ఆయన తీవ్రంగా ఆరోపించారు.
ప్రభుత్వ వైఫల్యాలను, సాగుతున్న అవినీతిని సాక్ష్యాధారాలతో ప్రశ్నిస్తున్నందుకే కక్షపూరితంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది ప్రారంభంలోనే తమ పార్టీకి చెందిన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను అకస్మాత్తుగా తొలగించారని, ఇప్పుడు అదే తరహాలో ఫేస్బుక్ పేజీని లక్ష్యంగా చేసుకొని నిలిపేశారని జగన్ ఒక అధికారిక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేసినట. సో దీనిపైన వైఎస్ జగన్ అటు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వంపై చాలా ఘాటు విమర్శలు చేయడం జరిగింది ఈ ఇష్యూ పైన. సో ఏదైతే మానసికంగా కుంగతీయడానికి, పార్టీని దెబ్బతీయడానిలో కుట్రలో భాగంగానే ఈ విధంగా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. సో దానిలో భాగంగానే వైసీపీ అధికారిక ఫేస్బుక్ని కూడా కూటమి ప్రభుత్వమే మాయం చేసింది అని చెప్పేసి వారిపైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరి అది కూటమి ప్రభుత్వం చేయించిందా, లేదంటే చూస్తూ ఉన్నాం మన గతంలో ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నాం మెటా మనం ఎలాంటి పోస్టులు పెట్టినా కూడా దానిపైన అది వెనకాల మానిటరింగ్ చేస్తూ ఉంది మెటా. సో అది ఆటోమేటిక్గానే కొన్ని అకౌంట్లు డిలీట్ కూడా చేస్తూ ఉంది, బ్లాక్ కూడా చేస్తూ ఉంది ఆ మెటా అనేది. ఎక్కువ మంది రిపోర్ట్ కొట్టడం లాంటివి కానివ్వండి, లేదంటే ఆ పేజ్లో ఇష్టానుసారంగా ఏదైనా వీడియోస్ పెట్టడం, పోస్టులు పెట్టడము, అసాంఘిక కార్యకలాపాల పట్ల ఏదైనా పోస్టులు పెట్టినట్టయితే మెటా ఆటోమేటిక్గా తీసుకుని దాన్ని బ్లాక్ చేయడమా, రిమూవ్ చేయడమా, పేజ్ని డిలీట్ చేయడమా చేస్తూ ఉంటుంది. మరి మెటా చేసిన పనా, లేదంటే మరి ఇది ఆయన చేస్తున్నట్టుగా మరి కూటమి ప్రభుత్వంలో ఏదైనా ఈ చర్యలు తీసుకుందన్నది కూడా మరి చూడాలి. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో టీఎంసీ ఎంపీలు విలీనం, మమతా బెనర్జీకి కష్టాలు డబుల్. ఎప్పుడైతే టీఎంసీ అధినేత మమతా బెనర్జీ మాజీ ముఖ్యమంత్రి తను మొన్న ఎన్నికల్లో ఓడిపోవడం జరిగిందో అప్పటి నుండి దెబ్బ మీద దెబ్బ అయితే తగులుతూ ఉంది మమతా బెనర్జీకి. సో తన ఎంపీలు, ఎమ్మెల్యేలు తాను పెట్టినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీ సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస ఎదురు దెబ్బలు తాకుతున్నాయి. ఆ పార్టీకి లోక్సభలో 28 మంది ఎంపీలు ఉంటే 20 మందికి పైగా ఎంపీలు తిరుగుబాటు చేశారు. వీరంతా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు మమతా ఇండియా కూటమిలో ఉన్నప్పుడు ఎంపీలు మాత్రం ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కాబోతున్నారు. మేము నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో చేరాము, ఇది గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీ, మేము అందులో విలీనమయ్యాము, అసలైన టీఎంసీ ఏది అనేది కోర్టు నిర్ణయిస్తుంది అని టీఎంసీ రెబల్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ అన్నారు.